11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని నందమూరి తారక రామారావు వ్యవసాయ మార్కెట్ యార్డు నందు నిర్వహించిన యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో విద్యావంతులు, పాఠశాల విద్యార్థులు, యోగా గురువులు, యోగా సాధకులు, ప్రజలు, మహిళలు, యువత, కూటమి నాయకులు మరియు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొనడం జరిగింది। అనంతరం యోగా సాధకులకు ప్రశంసా పత్రాలను ఎరపతినేని అందజేశారు। కొంచెం గాలి పీలుస్తూ పూర్తిగా గాలి పీలవాలి, కొంచెం కలుగులు పెడుతూ గాలి పెట్టేసేయాలి। ఓకే, అలాగనే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం సోమక్ష left, straight, right, other side. Right, అందరూ చక్కగా చేశారు। స్టాప్ పైకి లగవాలి, స్థితి స్టాప్ అంటారు। ఆఫ్ చేయండి, మీరు కూర్చోండి। అందరూ వజ్రాసన స్థితికి వచ్చేసేయండి, వజ్రాసన స్థితిలోకి వచ్చేసేయండి। రైట్ అండ్ స్ట్రైట్। ఓకే, ఇప్పుడు మూడవ సైడ్ వచ్చేసి తల పక్కన మరుపుతామండి, గుంజిగా తిప్పుతా చూడండి। సరే, లెఫ్ట్ గుంజి బట్టి తిప్పుతున్నారు। రైట్, అలా చెప్తానండి, అందరికి కాదు వదులుతూ పక్కకి వెళ్ళిపోవాలి। రైట్, ఓకే, సంస్థితికి వచ్చేసేయండి। ఓకే, లెఫ్ట్ ఇప్పుడు అందరూ ముందు తిప్పుతామండి, ఒకే ముందు తిప్పుదామండి। ఓకే, స్టార్ట్, 1 2 3 4 5। ఇప్పుడు రివర్స్ లో 1 2 ఇప్పుడు వేలు పట్టణ వేలు కలిసి పట్టుకుంటాము। 3 వేలు చాటు నుంచి మనకి ఎక్స్ట్రాకి మళ్ళా భూమి కాబట్టి కొంచెం వేగంగా భూమి ముందు పెట్టేసి ఈ కపాల పాటి భారతదేశంలో ఈ అవకాశాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చి ఈరోజు ఉదయం దాదాపు 5 లక్షల మందితోని విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి వరల్డ్ రికార్డు స్థాపించింది మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్లో విశాఖలో చెప్పుకోవడం తెలియజేస్తున్నాను। ఎందుకంటే చేయగలిగే సామర్థ్యం, చేసే సత్తా ఈరోజు మన ప్రభుత్వానికి ఉంది। ఇది చాలా పెద్ద ఈవెంట్, ఎందుకంటే మాట దొరుకుతున్నంత ఈజీగా కూడా ఉండదు, చాలా కష్టతరమైన పని కాబట్టి మన ముఖ్యమంత్రి గారి మీద ఈ బాధ్యతను ప్రధానమంత్రి గారు పెట్టారని చెప్పుకోవడం మేమందరూ కూడా తెలియజేస్తున్నాను। ఈరోజు మనం ఒకసారి చూస్తే యోగా ఈరోజు మనం చూసాం, కానీ చాలామంది రోజు యోగా చేసి ఆరోగ్యాన్ని రక్షించుకుంటారు। ఈరోజు మానవాళికి అందుబాటులో ఉన్న అతిపెద్ద భాగ్యం, సగ రుగ్మతలు చాలా ఉన్నాయి। ఇవన్నిటిని కూడా మనం పోగొట్టుకోవాలంటే ఒంటికి వ్యాయామం అంత ముఖ్యమో మనసుకి నిర్జలత కూడా అంత ముఖ్యం। ఇదందరూ కూడా దయచేసి అందరూ కూడా ఎవరు ఏ రంగంలో ఉన్నా అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం। ఈ 2 రంగాలలో సాధించేదే యోగా అని చెప్పుకోవడం మీకు నేను తెలియజేస్తున్నాను। ఆరోగ్యం అంటే మనందరం శరీరానికి అనుకుంటాం, కాదు నీ మనసుకు సంబంధించింది కూడా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను। అందుకే మనం 4 సంవత్సరాల మళ్ళీ కూర్చున్నాను యోగా అంటే యోగా వచ్చింది కాబట్టి మరింత లిమిట్ మన ప్రభుత్వం చేసింది కాబట్టి పని ఒత్తిడిలో ఉన్న మహారాష్ట్రలో కూడా సమయాన్ని కేటాయించి
చూస్తున్నానంటే అది నాయకత్వం, మానవాళి బాగుండాలని కోరుకునే లక్షణం ఉన్న నాయకుల కనికరం లక్షణం. మానసిక ప్రజలు ఉంటారు, కంపండి నరికే పక్కన చాలా మంది ఉంటారు. వాళ్ళంతా మానసిక వికలాంగులు, వాళ్ళని వెయిట్ చేయలేం. వాళ్ళ పట్ల మనం అప్రమత్తంగా ఉంటాం తప్పితే. కాబట్టి మనం ప్రకృతిని మనం రక్షించాలి. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనం రక్షిస్తుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అందుకే అందరూ చెప్పినట్టుగా మనందరం